ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ ఇంట్లో జరుపుకున్నట్టుగానే ఈరోజు మా ఇంట్లో పూజ చేసిన, తులసి దేవునికి కూడా పూజ చేసిన. ఈరోజు నేను స్వామి టెంపుల్కి వెళ్తాము. చాలా రోజులు అవుతుంది టెంపుల్కి వెళ్ళక, కూడా అప్పుడెప్పుడో వరంగల్ టెంపుల్కి వెళ్ళామంటే మళ్ళీ ఈరోజే వెళ్తాము. ఆ టెంపుల్ అలియాబాద్ చౌరస్తా దగ్గర. అలియాబాద్ అంటే మా ఊరు కాదు కానీ పక్కన 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ గుడి పేరు రత్నాలయం టెంపుల్. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ రియల్ లైఫ్ వ్లాగ్స్, స్వప్న స్వామి వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మాతో పాటు మీరు కూడా, మీతో పాటు మేము కూడా ఎల్లవేళలా ప్రతి నిమిషం ప్రతి సెకండు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే ప్లాన్ లేకుండే, నిన్నటి వరకు కూడా అసలు పోతామా అని అనుకుండే, కానీ ఈరోజు సడన్గా అనుకున్నాము. కానీ ఇక గట్టిగా అనుకుంటే అవుతుంది కదా, అయ్యింది అయితే. సో ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నామంటే రత్నాలయం మంచి ఫేమస్ టెంపుల్. మన నియర్ బై వెంకటేశ్వర స్వామి దగ్గరలో, అంటే ఇక్కడ చుట్టుపక్కల 50 కిలోమీటర్లలో మన ఊరు నుంచి దగ్గర అంటే మనకు రత్నాలయం చాలా ఫేమస్, చాలా మంచి టెంపుల్. అందులో మనకి ఇంకా వెంకటేశ్వర స్వామి అంటే కొంచెం భక్తి ఎక్కువ కదా, అందుకనే ఈరోజు పోదామని అనుకున్నాము. ఇక పొద్దున్న లేచి ఆ టైం చూసుకొని, ఇప్పుడు లేచిన పొద్దున మార్నింగ్ 5:30కి లేచిన, 5:30 నుంచి 8 o'clock వెళ్ళిపోదాం అనుకున్నాం. వెళ్ళేది ఉంటే 8 o'clock వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఇప్పుడు టైం చూస్తే 11:20కి బయలుదేరుతున్నాం. ఇప్పుడు బయలుదేరితే అక్కడ రష్ ఎట్లుందో, ఫుల్ జనాలు ఉంటారు నాకు తెలిసి. ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలామంది వస్తారు అక్కడికి, వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఎనీవే, మేమైతే చాలా రోజులు అనుకుంటున్నాం, చాలా రోజుల నుంచి అనుకున్నాం. దాదాపు ఇప్పుడు మన పెళ్ళి అయింది 4 years అవుతుంది కదా, 4 years నుంచి అనుకుంటున్నాం తెలుసా, మేము పోవాలని. కానీ ఈ రోజు అవుతుంది, ఈ రోజు దర్శన భాగ్యాన్ని మాకు ప్రసాదించుకుంటాడు. 4 years నుంచి ఎన్నోసార్లు అనుకున్నాం. అంతకుముందు కూడా సిద్దిపేట కొమరవెల్లి వెళ్ళిన సైడ్ అప్పుడు కూడా వెళ్దామని అనుకున్నాం, రిటర్న్లో టచ్ చేద్దాం అనుకున్నాం. రిటర్న్లో కూడా ఫుల్ స్ట్రెయిన్ అయిపోయి ఉండే, అందుకని ఆ రోజు కూడా అట్లా వెళ్ళిపోయినాం. నెక్స్ట్ కొండగట్ట ఎప్పుడో వెళ్ళినాం, కొండగట్ట వెళ్ళినప్పుడు కూడా రిటర్న్లోనే దర్శనం చేసుకుందాం అనుకున్నాం, కానీ అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ అయింది. అందుకనే ఇప్పుడు సపరేట్గా ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఒకటే గుడికి వెళ్తున్నాం, అదే రత్నాలయం వెంకటేశ్వర స్వామి టెంపుల్. మంచి ఫేమస్, చాలా ఫేమస్. అంటే సింగిల్గా నేను ఉన్నప్పుడు చాలాసార్లు వెళ్ళిన, ఎందుకంటే మా కాలేజ్ రూట్ అదే నాది. SBVS శ్రీ బాలాజీ జూనియర్ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్, కేశవరం అంటే నియర్ బై షామీర్పేట్ మండల్ వస్తుంది అది. నా ఇంటర్ ఇక్కడే. అక్కడ కాలేజ్కి వెళ్తున్నప్పుడు కాలేజ్ బంగోట్ ఎన్నోసార్లు పోయినా. అసలు ఏమిటంటే కాలేజ్ బంగోట్ కూడా టిఫిన్ తిన్నాం అక్కడ. ఎక్కడ ప్లేస్ దొరకకపోతే గుళ్ళ పోయి కూడా దర్శనం చేసుకొని వచ్చి అక్కడ కూర్చొని లంచ్ తీసుకుపోయిన బాక్స్ తినేస్తుండే. అట్లా అక్కడ టైంపాస్ చేసేటోళ్ళం అప్పుడు. కానీ ఇప్పుడు ఎట్లుందో మరి, చాలా రోజులు అవుతుంది. టెంపుల్ ముందు నుంచి చాలాసార్లు వెళ్ళాము, కానీ లోపల దర్శనానికి వెళ్ళలేదు. చూద్దాం స్వప్నతోటి. ఇప్పుడు ఫస్ట్ టైం మేము ఈ వైకుంఠ ఏకాదశి రోజు మన రత్నాలయం టెంపుల్కి వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, గో. అవును స్వప్న, సరేగాని టిఫిన్ ఏమైనా పెట్టినావా? పెట్టలే. ఈరోజు గుడికి వస్తున్నాగా ఏకాదశిగా ఒక పొద్దు ఉండాలి. టైం 11 అవుతుంది, ఇంతసేపటి దాకా ఉండాలంటే నా వల్ల కాదు. ఇప్పటికే
2 times తినేటోని నేను. మై గాడ్, ఏం కాదు ఈ ఒక రోజు ఉండు. అక్కడ దర్శనం అయ్యేసరికి ఏ టైం అవుతుంది? 11 అవుతుందో, 12 అవుతుందో, 1 అవుతుందో, 2 అవుతుందో. ఆల్రెడీ 11 అయిపోయింది. మై గాడ్, ఏం కాదు ఈ ఒకసారి ఒక పొద్దుండు. రోజు తినేదేగా ఈ ఒక్క రోజు వదిలేసి. పచ్చని పొలాలు, మళ్ళా దుకాలు పోసిరు, నాట్లకు రెడీ చేసుకుంటారు. అన్నీ దున్నిపేయడం జరుగుతుంది, వరాలు తీయడము, వరాలు పెట్టడము, మళ్ళీ ఈ వ్యవసాయం రొటీన్ రొటీన్ రొటీన్. ఇది వచ్చేసి కొల్తూరు ఇదే. ఈ కొల్తూరు దాటిన తర్వాత జగన్గూడ చౌరస్తా, మలక్పేట్, డైరెక్ట్ అల్లేబా చౌరస్తా. సో ఎంతో దూరం లేదు, జస్ట్ ఒక 12 kilometers ఏమో ఉంది అంతే. ఇది కడపలు కూడా ఎక్కించుకుంటా. అంటే ఈ రోజుతోటి మంచి, అంటే ఈ రోజు వరకే ఉంటుందేమో మంచి రోజు నాకు తెలిసి. ఎందుకంటే ఇక ఈ సంక్రాంతి పీడదినాలు ఉంటాయి కదా, నాకు తెలిసి అసలు మొన్ననే స్టార్ట్ అయ్యేది. కానీ ఇక మరి ఏమైంది, పెళ్ళిళ్ళు అయితే ఇక లాక్డౌన్లో ఎంతమంది అయితే కష్టపడ్డారో, అంటే ఎన్ని పెళ్ళిళ్ళు అయితే ఆగిపోయినాయో అన్నీ ఇప్పుడు. లాక్డౌన్ నిజంగా ఎంతో మందికి లాక్డౌన్ చాలా అంటే చాలా కష్టం తెచ్చిపెట్టచ్చు. కానీ మేము ఊరికి రావడానికైతే లాక్డౌనే కారణం. ఈ లాక్డౌన్ వల్ల మేము తిరిగిన మేము చిన్నగా ఉన్నప్పుడు నడుచుకుంటూ తిరిగిన ప్లేసులు, సైకిల్ మీద తిరిగిన ప్లేసులు, ఇవన్నీ అయితే రిమెంబరబుల్. అసలు గుర్తు తెచ్చుకోవడానికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఓ మై గాడ్, ఇక్కడ చూడు, దాదాపు కిలోమీటర్ నుంచే రష్ స్టార్ట్ అయింది. పార్కింగ్కి అసలు ప్లేస్ లేనట్టే ఉన్నది. మొత్తం రోడ్ల పైనే కార్లు ఉన్నాయి. ఏందో మరి పరిస్థితి. లేదాం స్వప్న, ఇంత జనం, ఓ మై గాడ్, లోపల ఎట్లుందేమో రష్ అసలు. ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకోకపోతే ఎట్లా? తాత పక్క పార్కింగ్ కూడా ఫుల్ అయిపోయింది. ఇక్కడ గుడికి సపరేట్ పార్కింగ్ ఉండే, ఆ పార్కింగ్ కూడా ఫుల్ అయిపోయింది. ఏంది మరి పరిస్థితి? దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. టైం 1 అవుతుంది. ఇప్పుడు 11 గంటలకు పోతే 1 అయింది. గుడి చుట్టూ మొత్తం చూపించారు, కానీ వెంకటేశ్వర దర్శనం మాత్రం మంచిగా అయింది. సూపర్ అంటే సూపర్. అలంకరణ కూడా బాగా సూపర్ అలంకరణ చేసారు. గుడి అలంకరణ కూడా సూపర్ ఉంది. వీడియో తీద్దాం అనుకున్నా, కానీ గుళ్ళలో వీడియో తీయదు కదా, అందుకనే అక్కడక్కడ చిన్నగా క్లిప్స్ తీసిన. అక్కడ కూర్చుందాం అనుకున్నాము, కానీ అమ్మ వాళ్ళు వచ్చారు ఇంటికి, వెళ్ళిపోవాలి ఇంటికి. యాక్చువల్లీ తొందరగా అయిపోతుందేమో,
అసలు జనాలు ఇంతగానో ఉన్నారు అనుకోలే అసలు నేను. మస్తు మంది జనాలు వచ్చేది. మరి బాబాయ్ నాకైతే నిల్చొని కాలు నొప్పులు వేస్తున్నాయి ఇప్పుడు. గుడి దర్శనం గుడి దగ్గరికి ఎట్లొచ్చి దగ్గర ఉంటే వీళ్ళు గుడి చుట్టూ మొత్తం తిప్పి పైకి పంపించింది వాళ్ళని. అంటే ఏమైందంటే జనాలు ఎక్కువ ఉంటారు కదా, జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మనకు లైన్లు కడతారు, లైన్లు పెట్టి ఆ లైన్లలో పంపించారు. ఆ లైన్లకు మళ్ళీ ఇంకా అక్కడక్కడ స్టాప్లు పెట్టి, అంటే ఇక అంతమందిని కంట్రోల్ చేయాలంటే ఇంకా చేయాలి కదా ఏదో ఒకటి, అది చేసారు. అయినా దర్శనం అయితే తొందరనే కంప్లీట్ అయిపోయింది. చాలా తొందరగా అయిపోయింది. ఆ జనాలను చూస్తే 3 అవుతుందో 4 అవుతుందో అనుకున్నాము, కానీ ఎక్కడ కూడా ఆపలేరు. కాకపోతే ఫ్లోటింగ్ నడిచింది, అంటే మెల్లమెల్లిగా ఆ విధంగా తీసుకుపోయారు. దర్శనం అయితే బ్రహ్మాండంగా దర్శనం అయింది. ఇంకా గుర్తొస్తుంది వెంకటేశ్వర స్వామి కళ్ళల్లోకి. ఇంకా స్వప్న ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం కదా? ఫస్ట్ టైం అయినా కానీ దర్శనం అయితే మంచిగా అయింది. ఈ రష్ లేకపోతే ఇంకా కాసేపు కూర్చున్నట్టోళ్ళమేమో, కానీ ఈ రష్ ఒకటి అయిపోయింది. మళ్ళీ నాకు కాలు గుంజుతున్నాయి, ఇంటికి అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చిరని చెప్పి ఫోన్ చేస్తే కొందరు చెప్పవలసి వస్తుంది. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ప్రశాంతంగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా వెంకటేశ్వరుడు చూడాలి. ఈరోజు ఏకాదశి అని చెప్పేసి దెబ్బ వెళ్ళండి అని చెప్పి కంగారు పెట్టింది కాస్త, కానీ అప్పటికైనా పర్లేదు, మంచిగా ఇది దర్శనం అయితే ఏమైందంటే మేము వచ్చినప్పుడే గుడి వాళ్ళ వాళ్ళ రిలేటివ్సే వాళ్ళు వచ్చారంట, గుడికి సంబంధించిన వాళ్ళు. అయితే మా ముందు వాళ్ళని పంపించేసరికి వెనక జనాలని ఆపేసారు. మేము వాళ్ళ ముందే ఉన్నాం. ఇక వాళ్ళ తర్వాతనే డైరెక్ట్ వాళ్ళు ఉన్నంతసేపు మాకు కూడా దర్శనం అయింది. మా అమ్మల్ని కూడా వాళ్ళతో పాటే దర్శనానికి తీసుకుపోయారు. లోపల దర్శనం అయిపోయింది. సో తిరుపతి 4 సార్లు వెళ్ళినాము. సేమ్ ఫీలింగ్, తిరుపతి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ అనిపించింది, కానీ ఎంతైనా ఇక ఆ ఫీలింగ్ కాదు. కానీ నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్తామో తిరుపతి, ఇప్పుడైతే పెద్ద బ్లాగ్ తీయాలి కంటిన్యూస్గా. Part 1, Part 2, Part 3, Season 1 అంటే Day 1, Day 2 కంపల్సరీ ఆ పార్ట్లు తీయాల్సి ఉంటుంది. తీసాం. అప్పటి వరకు కొత్త కెమెరా కూడా కొనాల్సి ఉంటుంది. విలేజ్ రియల్ లైఫ్ మెయిన్ ఛానల్ కూడా ఒక కొత్త కెమెరా ప్లాన్ చేస్తున్నాము. అది కూడా అయ్యిందనుకో, భగవంతుని పుణ్యాన మీరందరూ చూసి వీడియోలను ఆదరిస్తే 1 ఇయర్లో ఛానల్ సక్సెస్ కావాలని కోరుకున్నాము. అవుతుందిలే, కాకపోతే కొంచెం లేట్ ఏమో. ఇప్పటికి 1 ఇయర్ అయిపోయింది మెయిన్ ఛానల్ స్టార్ట్ చేసి. ఈ ఆగస్ట్ వస్తే 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 3 ఇయర్స్ పడుతుంది. ఇంకా ఇప్పుడు జనవరి స్టార్ట్ కాలే, ఇంకా ఆగస్ట్ జనవరి ఇంకా. సో ఇది వీడియో అయితే, ఇది బ్లాగ్స్లో అయితే ఏం ఎక్స్పెక్టేషన్ చేయొద్దు మీరు, ఎందుకంటే అమ్మో ఏదో ఉంటుంది అనుకుని ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో అనుకున్నా అని చెప్పి మీరు అనుకోవద్దు. ఇదంటే జస్ట్ మా టైం పాస్ కోసం మేము బ్లాగ్స్ తీస్తున్నాము. ఈ బ్లాగ్లో మీరైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అది. సో నెక్స్ట్ వీడియో అయితే 31st వీడియో అయితే మెయిన్ ఛానల్లో, విలేజ్ రియల్ లైఫ్ మెయిన్ ఛానల్లో వస్తుంది, చూడండి. ఓకే, ఇంకో విషయం ఏంటంటే చికెన్ ముక్క Part 7, Part 8 అసలు ఏందది అంతగానం పోయిన వీడియోలు. చాలా రోజులు గ్యాప్ ఇచ్చినందుకు అసలు ఎంత మంచి 10K దాటిపోయింది. 1 డేలో 10K అవుతుంది అంటే అసలు ఏ వీడియో పోలేదు అనుకుంటా నాకు తెలిసి. సో స్టార్టింగ్ లో ఛానల్ పెట్టినప్పుడు అయితే 2000, 3000 పర్ డేకి 2000 ఎక్కడ, ఒక్కోసారి అయితే 300 కూడా పోయిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడే మీరు ఇట్లా చూసిరు అనుకో, ఇట్లా వీడియోలు పోయినాయి అనుకో, ఇంకా కొంచెం చేయాలనే ఏమంటారు ఆతృత, సంతృప్తి ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. సో ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. వీడియోని అయితే మంచిగా చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే, అవును 3000 వరకు వ్యూస్ పోతున్నాయి, 3000, 5000, కానీ సబ్స్క్రైబర్లు ఇంత తక్కువనా? సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ప్రయత్నిస్తున్నాం కదా, ఏం లేకపోయినా ఏదో ఒకటి ప్రయత్నిస్తున్నాం కదా, సపోర్ట్ చేయండి. ఓకే, సో ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.